నన్ను కొట్టలేదు మొర్రో అని చెప్పుకోవాల్సి వస్తుంది సౌదీ అరేబియా. సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఆరామ్కోకి సంబంధించిన పెట్రోలియం నిల్వల మీద క్రిందటిసారి దాడి చేసింది ఇరాన్. ఈ దఫా దాడి చేసింది వాళ్ళ గ్యాస్ క్షేత్రాల మీద. సౌదీ అరేబియాని మొట్టమొదట్లో దెబ్బతీసింది ఇరాన్, ఆ తర్వాత ఆగిపోయింది. మరి సౌదీ అరేబియా ఇచ్చిన డబ్బులకి ఆగిందేమో తెలీదు. యుఏఈ మీద మాత్రం వందల కొద్ది దాడులు చేసింది. సౌదీ అరేబియా మీద మొదటి దాడి మాత్రమే నచ్చింది, ఆ తర్వాత ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు సౌదీ అరేబియా మీద అటాక్స్. అది కూడా ఎందుకు? సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ కలిసి అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ఇరాన్కి నచ్చట్లేదు. అందుకోసమనినే మరి మీరు మమ్మల్ని ఏం పేకలేరు అని చెప్పడం కోసం డైరెక్ట్ అటాక్ చేయాలి. ఇరాన్ డైరెక్ట్గా అటాక్ చేస్తే ఈ మూడు దేశాలు కలిపి ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేయాలి. అప్పుడు అమెరికాతో ఇజ్రాయెల్తో చేతులు కూడా కలుపుతాయి. కాబట్టి హౌతీ తీవ్రవాదులు చేత చేయించారు, యెమెన్ చేత చేయించారు. సౌదీ అరేబియాకి సంబంధించి పెద్ద దెబ్బ తగిలిన అది అగ్ని ప్రమాదం మాత్రమే కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆరామ్కో రిఫైనరీకి సంబంధించిన జిజాన్ మీదన అటాక్ జరిగింది. ఇది ఒక్క నెలలో రెండవది హౌతీలు చేసినటువంటి రెండో దాడి సౌదీ అరేబియా మీద.